హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా యొక్క యూట్యూబ్ ఛానల్కు కొత్తగా విజిట్ అయినట్లయితే ప్లీజ్ నా వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేయండి. తెలంగాణలోని మెడికల్ కాలేజీలో మనకు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ వీడియో చూసిన వారందరూ ఒక లైక్ చేసి అయితే వీడియోకి అయితే సపోర్ట్ అనేది చేయండి. టోటల్గా మనకు ఇందులో 13 రకాలుగా పోస్టులు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ల్యాబ్ అటెండెంట్, ఇందులో మనకు 15,600 రూపాయల జీతం అయితే ఉంటుంది అండ్ 15 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ డాటా ఆపరేటర్ 19,500 శాలరీ వస్తుంది, 7 పోస్టులు అయితే ఉంది. నెక్స్ట్ రేడియోగ్రాఫిక్స్ టెక్నీషియన్ 22,750 రూపాయల శాలరీ అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ సిటీ టెక్నీషియన్ సిటీ స్కాన్, ఇందులో 22,750 రూపాయల శాలరీ అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ ఈసీజీ టెక్నీషియన్, ఇది కూడా సేమ్ శాలరీ ఉంది. దోబీ ప్యాకర్స్ 15,600 రూపాయల శాలరీ ఉంటుంది. ఎలక్ట్రీషియన్ 19,500 శాలరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్లంబర్, డ్రైవర్ అండ్ థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్, వార్డు బై పోస్టులు అయితే ఉన్నాయి. ఇది అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ విషయంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ వారికి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇందులో. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకోవచ్చు, మనకు దానికి తగ్గట్టు మనకు క్వాలిఫికేషన్ గురించి అయితే ఇక్కడ మీరు చూసుకోండి. ఇక్కడ ల్యాబ్ అటెండెంట్కు ఇక్కడ అండ్ డాటా ఆపరేటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీనికి తగ్గ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ చూసుకోండి. సెలక్షన్స్ విధానం గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే ఎగ్జామ్ అయితే పెడతారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ ద్వారా అయితే మనకు దీన్ని ఎంపిక అనేది చేసుకుంటారు. అలాగే తర్వాత ఇక్కడ మనము ఎక్కడెక్కడ వేకెన్సీస్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా అయితే మనకు జనగాం డిస్టిక్లో మాత్రమే ఇవి మనకు ఉంది ఇక్కడ వేకెన్సీస్. ఇక్కడ మొత్తం ఇక్కడ వేకెన్సీస్ గురించి ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అయితే ఫస్ట్ మనము రిజిస్టర్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము అప్లికేషన్ డేట్ కూడా 18 తారీఖు 9వ నెల 2024 నుంచి 20వ తారీఖు 8వ నెల 2024 వరకు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము ఫీజు విషయంలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓసీ బీసీ కేటగిరీస్ వారికి 200 రూపాయలు పెట్టి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 100 రూపాయలు పెట్టి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీకు కావాల్సిన సర్టిఫికేట్ల గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు ఎస్ఎస్సి మెమో కావాలి అండ్ ఇంటర్ మెమో అండ్ నెక్స్ట్ మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అండ్ అలాగే మీ యొక్క రిజిస్టర్ సర్టిఫికేట్ కావాలి. అంటే మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాతనే దీన్ని అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది, అది కావాలి. నెక్స్ట్ లేటెస్ట్గా మీకు తీసుకున్న అంటే మీ తెలంగాణ గవర్నమెంట్ వారు ఇష్యూ చేసిన మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నీకు ఫస్ట్ నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్, కండక్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ అయితే కావాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ అయితే జత చేసి అయితే మీరైతే ఇంకొక ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఈ ఇష్యూ చేసిన నోటిఫికేషన్ ఇక్కడ చూసినట్లయితే 13/9/2024 నుంచి అయితే ఇష్యూ అయితే చేశారు. ఇక్కడ మీరు అది మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ యొక్క ఫామ్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఫిలప్ చేసి అయితే ఉంచుకోవాలి. అంటే ఇక్కడ మీ యొక్క ఫోటో, మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఆర్ ఫీమేల్, మీ యొక్క క్యాస్ట్, మీరు అండ్ ఇంకా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే మీ యొక్క ఈ పూర్తి డీటెయిల్స్ అయితే ఇందులో ఫిల్అప్ చేసుకొని అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మరిన్ని వీడియోల గురించి నా యొక్క యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.